మేము డిమాండ్ చేస్తున్నాం, కొండారెడ్డి అరెస్ట్ ఏ సమయంలో జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది, మీరు అరెస్ట్ చేసిన పోలీసు పరిధి ఎక్కడ, నిజంగా ఆ అబ్బాయి ఉన్న పోలీసు పరిధి ఎక్కడ, ఆ అబ్బాయి ఉన్న మద్దెలపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మీరు అరెస్ట్ చూపిస్తే ఆయన నివసించేటువంటి ఇల్లు ఏ పోలీస్ స్టేషన్, 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నమాట వాస్తవమా కాదా? ఇవన్నీ కప్పిపుచ్చి ఒక కథనాన్ని అల్లి ఒక అమాయకుడైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని దీనిలో ఇరికించడానికి విఫల ప్రయత్నాలు చేసింది. చిట్ట చివరికి అది ఒక డొల్ల కేసుగా, అది ఒక భయంకరమైన కుట్రగా ఈ రోజున ఈ సభ్య సమాజానికి తెలిసిపోయింది. ఎక్కడ కూడా ఏ ఒక్కరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీతి నియమాలకు ధర్మాలకు నికార్సైన నాయకత్వాన్ని, నిన్న కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థి లోకంతో మాట్లాడుతూ ఎలాంటి సందేశం ఇచ్చాడు? అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు. మీలో నుంచి నాయకులు పుట్టాలని చెప్పాడు, ఈ సమాజాన్ని మీరే నడిపించాలని చెప్పాడు, మిమ్మల్ని చూస్తే తప్పు చేసేవాడికి భయం కలగాలని చెప్పాడు, నాయకుడు అంటే నీలాగా ఉండాలని కాళ్ళ దగ్గర వేసుకునేటట్టు ఉండాలని చెప్పాడు. అలాంటి నాయకుడు ఓ పక్కన మాట్లాడుతుంటే మా పార్టీ కేంద్ర కార్యాలయంలో మా విద్యార్థి విభాగంని మేము కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటే ఈ రాష్ట్రంలోని నలుమూల నుంచి 175 అసెంబ్లీల నుంచి విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకులు ఇక్కడికి వస్తే ఏమన్నారండి హోంమంత్రి గారు? వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకునేటువంటి యువకులు అంటారా? డ్రగ్స్ తీసుకునే వాళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారని చెప్పి మాట్లాడతారా? ఇదేనా మీ బాధ్యతాయుతమైన మీ హోంమంత్రి పదవికి మీరు చేసే న్యాయం? ఇది సహేతుకమైన వ్యాఖ్యలేనా? మీ మీద ఏం చర్యలు తీసుకోవాలని చెప్పి అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ వ్యాఖ్యలను బట్టి మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? మా బిడ్డల్ని డ్రగ్స్ తీసుకునే వాళ్ళన్న మీ మీద ఎన్ని కేసులు పెట్టాలండి? అంటే హోంమంత్రి స్థానంలో కూర్చొని మీరు ఏమైనా మాట్లాడొచ్చా? ఎలాగైనా మాట్లాడొచ్చా? పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎవరితో మేము మాట్లాడటానికి వీలే లేదా? ఎవరి కార్యాలయానికి రావడానికే వీల్లేదా? ఈ నాయకత్వంతో, జయచందర్ రెడ్డి నాయకత్వంలో తయారు చేయబడుతున్న ఆ దొంగ మద్యం, నకిలీ మద్యం ఆ షాపులోకి వచ్చిందేమో. అమాయకుడని పిల్లాడు క్వాంటిటీని ఎక్కువ తాగి మరణించాడేమో. ఆ మరణానికి కారకులు ఎవరు? ఇప్పుడు అది అడిగితే తప్ప? అందుకని శ్రీహరి గారికి నోటీసులా? ఈ ప్రశ్నలే సోషల్ మీడియాలో అడిగామండి. ఇప్పుడు డయాస్ మీద అడుగుతున్నాం, రైట్ ట్రయల్గా అడుగుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం. కర్నూలులో ఆ మద్యం ఎక్కడ అమ్మారు, ఎలా అమ్మారు, ఎవరు అమ్మారు, ఏ షాపులు అమ్మారో దయచేసి వెంటనే ఈ సమాజానికి చెప్పండి.